హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాలినీస్ హర్విల్లు. ఇవాల్టి వీడియోలో దోసకాయ పచ్చడి చాలా టేస్టీగా క్విక్గా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ముందుగా ఒక చిన్న దోసకాయ తీసుకున్నాను, ఒక 2 టమాటాలు, పచ్చిమిర్చి ఒక 10 to 15 తీసుకోండి, 2 చెక్కుల చింతపండు. ఇంకొక ప్లేట్లో ఒక 2 స్పూన్ల మినపప్పు, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. మనం దోసకాయ తీసుకున్నాము కదండి, అది పీల్ తీసేసి నీట్గా లోపల సీడ్స్ తీసేసి ఇట్లా చిన్న పీసెస్గా కట్ చేసి ఉంచుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం పోపు దినుసులు వేసుకుందాం. మినపప్పు, ధనియాలు, జీలకర్ర తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా వేయించుకోవాలి. ధనియాలు బాగా వేగాక మంచి స్మెల్ వస్తుందండి, అప్పటి వరకు వేయించుకుంటే సరిపోతుంది. ధనియాలు బాగా వేగాయండి. ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి 10 to 15 తీసుకున్నాం కదా, బాగా స్పైసీ ఉంటే 10 సరిపోతుంది, లేకపోతే ఒక 15 చిల్లీస్ తీసుకోండి. ఇట్లా కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్, ఎక్కువ వేగాల్సిన పని లేదు. మనం టమోటాస్ తీసుకున్నాం కదా, ఇది వేగేలోపు మనం టమోటాస్ని కట్ చేసుకొని పీసెస్ వేసేసుకుందాం. టమోటాస్ యాడ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం వీటినన్నిటిని బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేదాకా. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ దొడ్డుప్పు, చిటికెడు పసుపు వేస్తున్నానండి. ఇప్పుడు మనం బాగా కలిపేసుకుందాము. టమోటాలు, పచ్చిమిర్చి అన్నీ బాగా పచ్చివాసన పోయేదాకా బాగా మగ్గాలండి. టమోటాల్లో వాటరే ఉండకూడదు, అట్లా మగ్గాలి. ఇప్పుడు ఇందులో మనం చింతపండు యాడ్ చేసుకుందాం. చింతపండు కూడా వేసేసానండి. లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 3 నిమిషాల పాటు బాగా మగ్గనిద్దాము. బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు దీన్ని ఒక చిన్న మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. వేడి చల్లారాక గ్రైండ్ చేసుకుందామండి. ఈ ప్యూరీని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయకూడదు, కొంచెం పలుకగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా కొంచెం కచ్చాబీచ్గా అట్లా గ్రైండ్ చేశానండి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. బౌల్లోకి చట్నీని ట్రాన్స్ఫర్ చేశానండి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు చెక్ చేసుకొని దోసకాయ ముక్కల్ని మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇలా కాకపోయినా దోసకాయని కొంచెం కచ్చాపిచ్చిగా దంచుకొని అది కూడా యాడ్ చేసుకోవచ్చండి, అట్లా అయినా బాగుంటుంది. బట్ ఏంటంటే ఇట్లా చేసుకోవడం వల్ల దోసకాయ ముక్కలు మనకు పంటి కింద తగిలి బాగా టేస్ట్ తెలుస్తుంది. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఒక చిన్న ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి అందులో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసానండి. 2 ఎండుమిర్చి చిన్నగా ముక్కలుగా కట్ చేసి ఇట్లా వేసుకున్నాను. 1 రెబ్బ కరివేపాకు వేసానండి. ఇప్పుడు పోపు కాగాక మనం చట్నీలో వేసేసుకుందాం. పోపు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం చట్నీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇట్లా కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తున్నానండి. ఎంతో రుచికరమైన దోసకాయ పచ్చడి రెడీ. వేడివేడి అన్నంలోకి కొంచెం దోసకాయ పచ్చడి వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని తింటే చాలా అమోఘంగా ఉంటుందండి.